హలో అండి. నమస్తే. నేను పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్. మొత్తానికి జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలు ఈ నెల డిసెంబర్ 4వ తారీఖున చాలా ఘనంగా ప్రారంభించారండి. తిరుపతిలో ఇందిరా మైదానంలో ప్రారంభించడం జరిగింది. ఇది తిరుపతిలోని మొట్టమొదటిసారిగా తిరుపతి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయండి. ఈ కార్యక్రమానికి తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, పలువురు పెద్ద పెద్ద అధికారులు, విద్యావేత్తలు, ఇక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పుల్లెల గోపీచంద్ గారు వంటి ప్రముఖులు హాజరయ్యారు. పెద్ద పెద్ద ప్రముఖులతో జ్యోతి ప్రజ్వలనం జరిగిందండి. యువకులు హాజరయ్యారు. పెద్ద పెద్ద ప్రముఖులతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా కాల్చిన బాణాసంచా కార్యక్రమాలు తిరుపతి వాసులను బాగా ఆకర్షించిందని చెప్పవచ్చండి. అందరూ ఆహ్వానితులేనని మరోమారు పిలుపునిచ్చినట్లుగా అనిపించింది. ఎంతో కోలాహలంగా యూత్, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా కబడ్డీ పోటీలను తిలకిస్తూ సంబరాలు చేసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. అక్కడి వాతావరణం ఒక పండుగలాగే ఉందండి. బయట ప్రాంతాల నుంచి చాలామంది యువత వచ్చి కబడ్డీ పోటీలు చూస్తూ వారి ఆనందానికైతే అవధులు లేవు అని చెప్పవచ్చండి. నిజంగా చాలా అప్రిసియేషన్ చేయొచ్చు. చాలా చక్కగా ఏర్పాట్లన్నీ జరపడం జరిగిందండి. కబడ్డీ పోటీల్లో క్రీడాకారుణులు, క్రీడామణులు చాలా ఉత్సాహంగా ఎంతో జోష్గా ఆడుతున్నారండి. అందరూ కూడా ఎవరికి వారు వెల్ ప్లేయింగ్ అండి. కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ కదండి. ఒకప్పుడు గ్రామాల్లోనే ఆడుకునేవారు. మరి ఇప్పుడు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి ఎదిగి ఇలా ఈ గ్రామీణ క్రీడ ఇలా జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో వివిధ టీమ్స్ మధ్య హోరాహోరీగా పోటీలు జరుగుతున్నాయండి. రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రతి ఒక్కళ్ళు ఈ ఆటను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మైదానం కూడా చాలా అందంగా తీర్చిదిద్దారండి. చాలా బాగా తీర్చిదిద్దారు మైదానం. అసలు పిల్లలు, మహిళలు, స్టూడెంట్స్, యువత వచ్చి ఆ ఆటను చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంతసేపుని కూడా అన్ని టీమ్స్ మధ్య మన జాతీయ స్థాయిలో ఈ టీమ్స్ హోరాహోరీగా పోరాటం జరుగుతోందండి. మరి కేరళ కావచ్చు, బీహారు, మన ఆంధ్ర వాళ్ళు, ఇతరితర ప్రాంతాల నుంచి చాలా టీమ్స్ అండి. ప్రతి ఒక్క టీం కూడాని చాలా బాగా ఉత్సాహంగా ఎంతో జోష్గా వాళ్ళు ఆడుతున్నారు. మైదానం అంతా కూడాని చాలా కోలాహలంగా పండగ సంక్రాంతికి ముందే ఇంకొక పండగ వచ్చినట్లుగా అనిపిస్తోంది తిరుపతి వాళ్ళందరికీని. బయట నుంచి యువత చాలామంది బయట నుంచి వచ్చి తిలకిస్తున్నారు రోజుని. ఇవాళ 3వ రోజు 5వ తారీఖున ప్రారంభమైంది. 4వ తేదీ రాత్రి సాయంత్రం కోలాహలంగా ఎంతో అట్టహాసంగా ప్రారంభోత్సవాలు జరిగాయి. అమ్మాయిలందరూ కూడా చూడండి చాలా చక్కగా కబడ్డీకి మగవాళ్ళకి ఏ విధంగా తీసిపోరండి, తగ్గేదే లేదు అన్నట్టుగా ఉందండి ఇక్కడ పోటీలు. చాలా బాగా జరుగుతున్నాయి పోటీలు. బయట నుంచి చూస్తున్న వారు, ఆడియన్స్ కావచ్చు, వీక్షించే జనాలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తున్నారు మన వాళ్ళు, చూసే వాళ్ళందరూ కూడాని. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు ఒక్కరేమండి, అందరూ. ఇది మొదటిసారి కదండి తిరుపతిలో ఇలా కండక్ట్ చేయడం. కాబట్టి ఇది మంచి అవకాశం అనమాట అందరికీ. ఫుల్ ఎంటర్టైన్మెంటు. పైగా ఇక్కడ మన తిరుపతిలో చేయడం చాలా గర్వకారణంగా ఉంది. నేషనల్ లెవెల్లో వివిధ స్టేట్స్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చి టీమ్స్ చాలా చక్కగా ఒకరికి మించి ఒకరు ఆడుతున్నారండి.
చాలా పోటీ ఉందండి, బాగా గట్టి పోటీ ఇస్తున్నారు. మేము చూస్తున్నప్పుడైతేనో బీహార్ వాళ్ళతో తలపడ్డారండి మన ఆంధ్ర వాళ్ళు. అప్పుడైతే ఫస్ట్ రౌండ్లో మన వాళ్ళు గెలిచారు. ఇంకా సెకండ్ రౌండ్ జరుగుతూ ఉన్నింది మేము చూస్తూ ఉన్నప్పుడు. చాలా బాగా అండి, చాలా బాగా ఆడుతున్నారు. చూస్తూ ఉంటే అసలు మనం కూడా వెళ్ళి ఆడేద్దామా అన్నంత జోష్ కలుగుతుందనమాట అక్కడికి వెళ్తే. చిన్నప్పుడు స్కూల్లో మనం ఆడినవి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఎవరికైనాను. ముఖ్యంగా మగపిల్లలు కబడ్డీ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఆడుతూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, వెనుక నుంచి వాళ్ళని ఉత్సాహంగా వాళ్ళని మనం ప్రోత్సహించాలి కదా. అలా బాగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు, చూస్తున్న వాళ్ళందరూ కూడాని. పిల్లలు ఎస్పెషల్లీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయిలైతే చాలా బాగా ఆడుతున్నారండి కబడ్డీ. నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి పోటీలు. మన తిరుపతిలో జరగడం అయితే నిజంగా హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. బయట నుంచి కూడా వచ్చి చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చూస్తున్నారు. తిరుపతి అంటే ఇంకెట్లాగూ నడిబొడ్డులో ఉంది మున్సిపల్ ఆఫీసు. దానికి ఆనుకునే ఉన్నది కదా ఇందిరా మైదానం. ఫుల్గా జనాలతో నిండిపోయింది. జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుందండి ప్రోగ్రాం అక్కడ. చాలా ఘనంగా ఓపెనింగ్ చేశారండి. సంక్రాంతి సంబరాల లెవెల్లో ఉన్నాయి ఇక్కడ. బాణాసంచాలు, టపాసులు 4వ తేదీ నైట్ అయితేను హంగామా చేసేశారు. ఎంతో అట్టహాసంగా మొదలుపెట్టారు. బాగా సన్నాహాలన్నీ మంచిగా సిద్ధం చేశారు. స్టేడియం మైదానం ఏదైతే ఉందో చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేసున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చును అందరూని. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని వీడియో పెడుతున్నానండి. ఇక్కడ టాకింగ్ ట్రీ అని ఒక ఇంట్రెస్టింగ్ ట్రీ కూడా పెట్టారు. పిల్లలకి కాసేపు ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్లా అనిపించింది. సరదాగా పిల్లలు అక్కడికి వెళ్ళి చూసుకుంటూ మాట్లాడుతూ, ఆ ట్రీ ఏం మాట్లాడుతుందో చూసుకుంటూ అలా ఉన్నారు. ఇదేనండి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, ఉంటానండి.